నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ కొత్త యూనియన్ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి. ఆర్మూర్ పట్టణంలో మురికి కూపంలా మారిన మల్లారెడ్డి చెరువు. మరమ్మతులపై దృష్టి సారించని బల్దియా అధికారులు. ఆలూరు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం. బస్సు డీసీఎం డి. ముక్కల్ మండల కేంద్రంలో హర్ఘర్ తిరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న చిన్నారులు. ఎడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ మైనారిటీ బాలికల విద్యాలయాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు. పాఠశాలల పరిసరాలను, కిచెన్, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. కేజీబీవీ పరిసరాలను పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. సువిశాలమైన ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నందున అన్ని వసతులతో కూడిన క్రీడా మైదానంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసి మెనూ ప్రకారం అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పాఠశాలల ప్రవేశ మార్గంలో ప్రధాన ద్వారం వద్ద అందరికీ కనిపించేలా మెనూ బోర్డును ప్రదర్శించాలని నిర్వాహకులను ఆదేశించారు. కేజీపీవీలో బాలికల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఇతర విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించే విషయమై సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడతానని అన్నారు. పాఠశాలలో కొనసాగుతున్న ప్రహరీ గోడ నిర్మాణం పనుల నాణ్యతను పరిశీలించారు. ఆర్వో వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా గల అన్ని కేజీబీవీలలో ఆర్వో ప్లాంట్లు, సోలార్ హీటర్లు వినియోగంలోకి తెచ్చేందుకు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్ కళాశాల ఆవరణలో వరి, ధాన్యం, ఇతర కూరగాయలను సాగు చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ నిర్వాహకులను అభినందించారు. బాలికల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం 10వ తరగతి క్లాస్ రూమ్లను సందర్శించి విద్యార్థినులకు ఆంగ్లం సబ్జెక్టులో పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని విద్యార్థినులకు ప్రేరణ కల్పించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ దత్తాత్రి, ఎంఈఓ గాలప్ప, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ దీపిక, రెసిడెన్షియల్ స్కూల్ సహాయ ప్రిన్సిపల్ సురేఖ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లో ఆలూరు బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సును ఆలూరు నుండి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులోకి సురక్షితంగా తరలించారు. త్రిటులో పెను ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో ఎస్డబ్ల్యూయు, ఐఎన్టీయూసీ జెండాను ఏఎంసీ చైర్మన్ సాయిబాబా, మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘులు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ యూనియన్ కొత్త కమిటీని ఏర్పాటు చేశామని, ఐఎన్టీయూసీ కార్మిక వర్గానికి అండగా ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీని అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భూపేందర్, నర్మి నవీన్, సీనియర్ నాయకులు పండిత్ పవన్, జిమ్మి రవి, యువజన కాంగ్రెస్ నాయకులు కలిగోడ్ శ్రీను, ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ బస్ డిపో ఆర్టీసీ యూనియన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ జెండా ఎగరవేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీకి సంబంధించిన, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల పైన గాని, సంస్థ పైన గాని ఎలాంటి శ్రద్ధ వహించక సంస్థ నష్టాల్లోకి పోయింది. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏవైతే బకాయిలు ఉండేనో కార్మికులకు అవన్నీ కూడా పూర్తి చేస్తూ వాళ్ళ సంక్షేమం కొరకు మరిన్ని ఇంకా ముందు వారి సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు. ఏవైతే 1-2 చిన్న విషయాలు పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా అతి త్వరలో మున్ముందు తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఐఎన్టీయూసీ భారతదేశ కార్మిక సంఘాలలో అతిపెద్దమైనటువంటి పురాతనమైనటువంటి ఈ సంఘం కార్మికుల యొక్క వారి యొక్క అభ్యున్నతి కొరకు పనిచేస్తా ఉన్నది. అలాగే కార్మికులకు, యాజమాన్యాలకు సత్సంబంధాలు తెలియజేస్తూ
వాళ్ళ సమస్యలను పరిష్కరించే మార్గంలో పోతా ఉంటుంది. కాబట్టి రాబోయే మన ఎలక్షన్లలో INTU సంబంధించిన వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందని ఆర్టీసీ కార్మికులను ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి INTUC దాని అనుబంధమైన SW యూనియన్ RTCలో ఈ రోజు ఆర్మూర్ డిపో ముందు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మిగతా కాంగ్రెస్ నాయకులందరి సమక్షంలో జెండా ఎగరవేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలంతా కూడా గ్రహిస్తా ఉంటే గత TRS ప్రభుత్వంలో 8 సంవత్సరాలు నరక యాతన అనుభవించినటువంటి ఆర్టీసీ కార్మికుడు ఏదైతే TRS ను ఓడించాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ప్రతి కార్మికుడు ప్రజలలోకి వెళ్తేటప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మౌత్ వాయిస్ ద్వారా ఈ TRS ఓడిపోతే మనం బతకలేము, ప్రజలంతా కూడా అల్లకల్లోలం అవుతారు, కాంగ్రెస్ గెలిపియాలని చెప్పి ప్రతి దగ్గర ఆర్గనైజ్ చేసినటువంటి ప్రయత్నం ప్రతి కార్మికుడు చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ గెలుపులో ఆర్టీసీ కార్మికుల పాత్ర కూడా ఎంతో కొంత ఉంది అని పూర్తి విశ్వసిస్తున్నాం. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ కార్మికులు ఎంతో కొంత మనకు ఉడత సహాయం చేసిండ్రు. వీళ్లకు మనం ఏ రకంగా సహాయం చేయాలి, మనది ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం, మనం ఖచ్చితంగా కార్మిక వైపు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడో TRS ఆయన ఇయ్యాల్సినటువంటి బాండ్ పైసలు 13కు సంబంధించి ₹1,00,000 ఈయన రాగానే ఏ యూనియన్ అడగలే, ఎవరు అడగకముందే ₹1,00,000 బాండ్ ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని జమ్మి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో 2వ బుధవారం సందర్భంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి గురుస్వామి నగేష్ శర్మ ప్రత్యేక పూజలు, హారతి, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి జమ్మి హనుమాన్ ఆలయ కమిటీ PO కులచారి రఘునాథ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రఘునాథ్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాలలో అన్నదానం గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి, కార్యదర్శి రవి, కోశాధికారి నర్సారెడ్డి, సలహాదారులు ప్రభుదత్తు, జనార్దన్ గౌడ్, కాందే శ్రీనివాస్, రాజేశ్వర్, అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు నవీన్, ప్రసాద్, భూపేందర్, సుమన్, జమ్మి హనుమాన్ ఆలయ కమిటీ డైరెక్టర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. ఈ నెల 2వ బుధవారం నాడు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మన జమ్మి హనుమాన్ ప్రాంగణం గల అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్న ఈ శుభ సందర్భంగా ఈరోజు నూతనంగా విచ్చేసిన ఈవో గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల కూడా శబరిమలలో మాస పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అక్కడి వరకు అందరం కూడా వెళ్ళలేమనే ఉద్దేశంతో ఇక్కడ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్న అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి గారికి మరియు మీసాల రవి గారికి, కోశాధికారి గాదిరెడ్డి నరసింహారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నేను మొన్న 1వ తారీఖు నాడు ఈ యొక్క దేవాలయానికి వచ్చి నిధులను ట్రైనింగ్ కావడం జరిగింది. మన యొక్క అయ్యప్ప స్వామి సేవ సమితికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ముందు దేవాలయానికి అభివృద్ధి నిమిత్తం ఈ యొక్క సూచనలు సలహాలు కూడా మాకు ఇవ్వవలసిందిగా మనం కోరుచున్నాము. ఏదైనా కానీ మా అన్ని విధాలుగా చేయడానికి సహస్కారం మీకు సహకారం ఉండాలని కోరుచున్నాము. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి దేవి ఆలయంలో జయంతి ఉత్సవాలను దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గోనెలహరి రఘు, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు, జమ్మి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు. పల్లకి సేవా కార్యక్రమాన్ని అమ్మవారి ఆలయం నుండి గోల్బంగ్లా మీదుగా తిరిగి అమ్మవారి ఆలయం వరకు మంగళ హారతులతో నిర్వహించారు. గోల్బంగ్లా వద్ద నిర్వహించిన భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి ఉత్సవాలు గొప్పగా జరుగుతాయని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని చౌడేశ్వరి దేవి అమ్మవారిని వేడుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భూపేందర్, నర్మే నవీన్, ప్రసాద్, నాయకులు సుమన్, జిమ్మి రవి, దేవాంగ సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో జరుగుతున్న ఆషాఢ మాసంలో మా అమ్మవారి జయంతి ఉత్సవము ఈ రోజు బ్రహ్మాండంగా జరుగుతాము. పొద్దున అభిషేకము, పుష్పార్చన మరియు యజ్ఞము, పల్లకి సేవ భాగంగా ఈ రోజు ఊరేగింపుగా వెళ్ళినాము. కాబట్టి ఈ అమ్మవారి యొక్క కృపకు అందరు పాత్రలు రావాలని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంది. మా ఆడపడుచులు మంగళారతులతో ఊరేగింపుగా మరియు మా సభ్యులందరూ ఊరేగింపు వెళ్ళి అమ్మవారిని కొలుస్తాము. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, అమ్మ యొక్క ఆశీర్వాదం ఉండాలని పట్టణ ప్రజలకు కోరుకున్నాను. మా దేవాంగులకు కూడా ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నాను. ఇలాగే
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఉంటుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు చెత్త చెదారాలతో నిండిపోయి మురికి కాలువను తలపిస్తుంది. కాలనీ వాసులతో పాటు అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మున్సిపల్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని అరుంధతి నగర్ ఔట్ గల్లీ గోల్ బంగ్లా సమీపంలో గల మల్లారెడ్డి చెరువులో పూర్తిగా వ్యర్థ పదార్థాలు నిండి మురికి వాసన వస్తున్న అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవటం లేదు. కాలనీ వాసులు అటుగా వెళ్లే వాహనదారులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చెరువు కాస్త మురికి కాలువలా మారిన అధికారులు తమ నిర్లక్ష్య వైఖరి మాత్రం విడిచిపెట్టడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులో వ్యర్థాలను తొలగించాలని కాలనీ వాసులు ప్రయాణికులు కోరుతున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముప్కాల్ మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా యాత్ర వైభవంగా సాగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఈ ప్రదర్శన స్థానికంగా విశేష ఆకర్షణగా నిలిచింది. ర్యాలీలో స్థానిక పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని మువ్వన్నెల రంగులతో అలరాలుతున్న పథకాలను చేతబూని భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ చేసిన దేశభక్తి నినాదాలు ముప్కాల్ వీధుల్లో మారుమ్రోగాయి. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆగస్టు 10 నుంచి 15 వరకు మండలంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడిలో దేశభక్తిని, జాతీయ ఐక్యతా భావాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నది. దానిలో భాగంగా మనందరం కూడా ఈ 3 రోజులు ఏదైతే ఉందో ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరేసుకున్నారా కంపల్సరీగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ విధంగా ప్రతి విద్యార్థితోనైతేనేమి మేమందరం కూడా ప్రతి ఒక్క మనం హిందువులం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా కుల మతాల భిన్నంగా మన జెండా ఎగరేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఏ ఆలోచన లేకుండా మనం ముందుకెళ్ళగలుగుతాం. మన నక్సల్స్ లేకుండా అయిపోయారు. మనం అందరం కూడా అభివృద్ధి చెందుతున్నాం. రామ మందిరం నిర్మించుకున్నాం. చాలా సంతోషం. ఇలాగే మనందరం కూడా 370 ఆర్టికల్ కూడా మనం రద్దు చేసుకున్నాం. మనం అందరం భారతీయులము కాదా? భారతీయులు అన్నప్పుడు భారత జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి. అది తిరంగా ర్యాలీ, హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ప్రతి ఒక్కరి లోపల కూడా దేశంగా ఉండాలి. దైవభక్తి ఉంది, అదేవిధంగా దేశభక్తి కూడా అవసరం. దాని కొరకే ఈ విద్యార్థుల దశలోనే మీకు దేశం గురించి తెలవాలి. దేశం కోసము ఎంతోమంది ప్రాణం త్యాగం చేశారు. వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. మనం ఊరికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది అని అంటున్నాము. ఎట్లా వచ్చింది స్వాతంత్రం? ఎంతోమంది పోరాడారు, ఎంతోమంది పోరాటం చేశారు. దాని ఫలితంగా మనము ఈరోజు స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకుంటున్నాం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమగ్ర సమీక్షా సమావేశం కోటగిరి పోలీస్ స్టేషన్లో నిర్వహించగా బోధన్ డివిజన్ ఏసీపీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య, అత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్ వంటి గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, బెయిల్పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. వేల్పూర్ మండలంలోని కుగ్నూరు ఉన్నత ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గ్రామ సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ వారి సహకారంతో ఆటల పోటీలు ప్రారంభించినట్లు 2 పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ హరిచరణ్, హరిప్రసాద్ తెలిపారు.
నేడు కబడ్డీ, ఖోఖో నిర్వహించినట్లు తెలిపారు. రేపు మరియు ఎల్లుండి వ్యాసరచన, ఉపన్యాసం, మెమోరీ టెస్ట్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, వాలీబాల్, స్కిప్పింగ్ తదితర గేమ్స్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా ఆటలు ఆడుతున్నట్లు, దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి హరిచరణ్, హరిప్రసాద్, ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్, చరణ్ దాస్, మల్కన్న, శ్రీధర్ రావు, రవీందర్, నరేందర్, నాగేంద్ర, శ్రవంతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆటల నిర్వహణపై 2 పాఠశాలలకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారం అందిస్తున్న గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు చెందిన బాలికలు, బాలురు విజయవాడలో జరిగిన లగోరి ఆటలో నేషనల్ లెవెల్లో తెలంగాణ తరపు నుండి ఫస్ట్ ఛాంపియన్షిప్గా నిలిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, గెజిటెడ్ మల్లేశ్వరి మాట్లాడుతూ అంసాపూర్ పాఠశాల నుండి విజయవాడలో జరిగిన నేషనల్ లెవెల్ లగోరి ఆటలో తెలంగాణ తరపున పాల్గొని ఫస్ట్ ఛాంపియన్షిప్ అందుకోవడం జరిగిందని, అందుకు వాళ్ళందరికీ తమ యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. విద్యార్థులు ఇలాగే అత్యుత్తమ స్థాయికి ఎదిగి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిట్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాజేశ్వర్, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక అధికారి రాకేష్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొని సమస్యలు వివరించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు సర్పంచ్ల సమావేశంలో పాల్గొన్నారు. కనెక్టివ్ ఇష్యూస్, క్యాన్సర్ కానీ, హెపటైటిస్ కానీ, డయాబెటీస్ కానీ, ప్రధానంగా దాంతోపాటు పిల్లలకి ఇమ్యునేషన్ కానీ, పిల్లలకి ముందే ప్రిపేర్ చేసుకోవడం, వాళ్ళకి అంగన్వాడీ హెల్ప్ లైన్ నెంబర్ రాసుకోండి 15520 సార్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాతో కాకపోయినా మీరు డైరెక్ట్ అయినా అక్కడికి కాల్ చేయొచ్చు. ఇదే కాకుండా ఉమెన్స్ కోసం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టు 181 ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా కొంచెం అంటే గ్రామంలో మా వాళ్ళు మీరు చెప్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు వాళ్ళకి కాల్ చేస్తారు. ఇవే కూడా మనకి చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ అబ్యూస్ అలాంటి ఏమైనా జరిగినప్పుడు కూడా హెల్ప్ లైన్ నెంబర్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, అది కూడా మీరు ప్రింట్ మీడియా బాల్కొండ మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తోగటి మురళీమోహన్, ప్రధాన కార్యదర్శిగా రాజుల రామనాథం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నార్లరాజు, ఉపాధ్యక్షులుగా కల్లెం భోజన్న, కోశాధికారిగా షేక్ షాదుల్లా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గ సంవత్సరం పాటు కొనసాగుతుందని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు బ్రహ్మరావుతు, నరసింగారావు, కటకం శంకర్, వెంకటేష్, షేక్ యూసఫ్, భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో బోనాలు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండగ బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని కొనియాడారు. విద్యార్థులకు బోనాల సంస్కృతి విశిష్టతను తెలియజేయటకు ఈ బోనాల సంబరాలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయానికి ర్యాలీగా ఆనందోత్సాహాలతో నృత్యాలు, పాటలతో వీధుల గుండా ప్రదర్శనను నిర్వహించారు. పాల్కొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల రాజేష్ విద్యార్థుల ప్రదర్శనను చూసి విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభని కొనియాడారు. ఇలాంటి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మండల అధ్యక్షుడు వేల్పూర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ప్రశాంత్, ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణేష్ మరియు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ కొత్త యూనియన్ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి. ఆర్మూర్ పట్టణంలో మురికి కూపంలా మారిన మల్లారెడ్డి చెరువు, మరమ్మతులపై దృష్టి సారించని బల్దియా అధికారులు.
ఆలూరు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం, బస్సు DCM డి. ముక్కల్ మండల కేంద్రంలో హర్ఘర్ తిరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న చిన్నారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.